తల్లిదండ్రులు పిల్లల్ని ఇబ్బంది పెడతారు. వాళ్ళు బాగుపడాలి, ప్రయోజకులు అవ్వాలని చెప్పేసి కొడతారు, తిడతారు, ఖండిస్తారు. వాళ్ళు బాగు కోసం ఏం చేసినా వాళ్ళు బాగుండాలి, మనం ఎలాగా పాడైపోయాము అని వాళ్ళని ఖండించి, బెదిరించి ప్రయోజకులుగా తయారు చేయడానికి కష్టపడతారు. అలాగే దేవుడు కూడా కొన్ని సూచన క్రియలు చేశాడు. యోసేపు అనే ఒక వ్యక్తిని చూపించారు. ఆయనకి ఎన్ని కష్టాలు పెట్టారు. గోతిలో పడేశారు అన్నదమ్ములందరూ కలిసి. అమ్మేశారు. ఎంతో ఇబ్బందులు పడ్డాడు. అయినా సరే దేవుణ్ణి వదలలేదు ఆయన. దేవుని పట్టుకునే ఉన్నాడు. అలాగే మనకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు వచ్చినా దేవుని పట్టుకుని ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని కనికరిస్తాడు. ఆ ఇబ్బందులన్నీ మనల్ని మార్చడం కోసమే, ఆ కష్టాలన్నీ మనల్ని మార్చడం కోసమే, ఆ నష్టాలన్నీ మన ఎదుగుదల కోసమే. బహు చక్కగా దేవుణ్ణి వెంబడించాలి. ఎవరిని వదిలేసినా దేవుణ్ణి మాత్రం వదలకూడదు. మరొకటి, యోబు గారు కూడా మనకి ఒక అవసరం కోసం, ఒక భక్తి ఎలా చేయాలో నేర్పడం కోసం చూపించారు. అలాంటి వాటిని చూసైనా మనం సక్రమంగా మార్గంలో నడుచుకోవాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యం దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.